మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. యేసు ప్రభు నోరారా తానే చెప్పినటువంటి మాట, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. యేసు ప్రభు అందరికీ ప్రభు అని అపోస్తుల కార్య గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడింది. సృష్టికర్త అయిన దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన అందరి కొరకు భూలోకానికి వచ్చాడు. పిలుపు అందరికీ పిలుపు. ఒకవేళ యేసు ప్రభు క్రైస్తవుల కొరకే వస్తే ఆయన పక్షపాత అవుతాడు, పాప అవుతాడు దేవుడు. ఈ లోకంలో అందరినీ సృజించిన సృష్టికర్త అందరినీ ప్రేమించినాడు, అందరి కొరకు భూలోకానికి వచ్చాడు. ఆ తర్వాత అందరి కొరకు హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, క్యాథలిక్స్ కానీ, బౌద్ధులు కానీ, అలా జైన్స్ కానీ, సిక్కులు కానీ, ఇంకా ప్రపంచంలో ఎన్ని మతాలున్న అందరి కొరకు ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. హెబ్రీ 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన యేసుక్రీస్తు ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించెను. He tasted death for every man. ఇక్కడ చేరొచ్చిన వారిలో, అన్నా నాకంటే ఘోరమైన పాపి లేరు, నాకు క్షమాపణ లేదు అని ఒకవేళ మీరు అనుకుంటే సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. ఒకసారి చావు బతుకుల్లో ఉన్న ఆయనను, తాగేవాడు ఆయన, చావు బతుకుల్లో ఉన్న ఆయనను పలకరించడానికి హాస్పిటల్కి వెళ్ళాను. దేవుని వాక్యం చెప్తే ఆయన ఏమన్నాడంటే, నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అన్నాడు. ప్రపంచంలో యేసు ప్రభు క్షమించలేని పాపి లేడు, ఆయన రక్తము కడగలేని పాపం కూడా లేదు. నిరాశ పడద్దు, నిస్పృహలోకి వెళ్ళద్దు. యేసు ప్రభు అందరినీ పిలుస్తున్నాడు. బైబిల్ ఏమని రాయబడింది? 22వ అధ్యాయము 14వ వచనం, పిలువబడిన వారు అనేకులు, ఎవరైనా రావచ్చు. లోబడనెల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచినాను. కోడి తన రెక్కల కిందికి తన పిల్లల్ని ఎలాగ చేర్చుకొనో, నేను కూడా మిమ్మల్ని అలాగనే చేర్చుకున్న వాళ్ళ ఉంటిని కానీ మీరు వెళ్ళకపోతే. ఎప్పుడు యేసు ప్రభు చేతులు చాచే ఉన్నాడు. హక్కున ఆయన చేర్చుకుంటున్నాను. పిలువబడిన వారు అనేకులు, ఎవరైనా రావచ్చు యేసయ్య దగ్గరికి. తరచుగా మనం జ్ఞాపకం చేసుకునే వచనం ఏంటి? నా దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. ఎలాంటి ఘోర 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 పాపైన యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. కానీ పిలువబడిన వారు అనేకులు కానీ వచ్చింది ఎంతమంది? కొందరే. డివైన్ లైట్లో ఉన్న వాళ్ళందరూ పరలోకానికి పోతారని గ్యారెంటీ లేదు. నమ్మి బాప్తిసం అంటే పైన నమ్మిన వాళ్ళు ఈ రోజుల్లో పైన నమ్ముతున్నారు, పైన బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. ఈ మధ్య బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు ఒక అమ్మాయి వచ్చి అడిగింది, అంకుల్ నేను బాప్తిసం తీసుకున్నాను కానీ అది ఫేక్ బాప్తిస్మం. ఏదో అప్పుడు మా తల్లిదండ్రులు ఎవరో వీళ్ళందరూ తీసుకుంటా ఉంటే నాకు చెప్తే నేను కూడా వెళ్ళి నీళ్ళలో దుంకినాను. అంకుల్ నేను తీసుకున్న బాప్తిసం సరైంది కాదు, నేను మళ్ళా తీసుకుంటానని పోయినసారి తీసుకుంది. దేవుని బిడ్డలారా, గమనించినారా? నమ్మి బాప్తిసం పొందినంత అనగా ఊరికే పైన నమ్మి కదా, ఉత్తుత్తగా నమ్మి ఉత్తుత్త బాప్తిస్మాలు తీసుకున్న కూడా పరలోకానికి పోరు. పిలువబడిన వారు మాత్రం అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మంది. శేషం ఇంగ్లీష్లో రెమినెంట్ అంటారు. శేషం మాత్రమే దేవుని సన్నిధానానికి వెళ్తారు. పరీక్ష చేసుకో, ఆ శేషములో ఆ కొంతమందిలో నీవు ఉన్నావో లేదో. ఆల్వేస్ నువ్వు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని నువ్వు టెస్ట్ చేసుకోవాలి.
నువ్వు నిజంగా నమ్ముకున్నావా, రక్షణ పొందినావా? చెక్ యువర్ హార్ట్ కదా. దేవుని వాక్యముతో నిన్ను నీవు పరిశీలన చేసుకో. మోసపోవద్దు. పరలోకానికి పోతానులే అనుకోవద్దు. దేవుని వాక్య ప్రకారంగా ఉన్నాను. ఏర్పరచబడిన వారు కొంతమంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ కొద్ది మందిలో నీవు ఉన్నావా? నేనున్నానా? నన్ను నేను పరీక్ష చేసుకోవాలి, నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు వారు ఏం చెప్పారో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. ఇరుకు ద్వారాన్ని ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం ఎట్లుంది? వెడల్పు. సిగరెట్ దాతావా, చుట్ట దాతావా, బీడి తాగుతావా, వ్యభిచారం చేస్తావా, వేశ్యల దగ్గరికి వెళ్తావా, లంచాలు తీసుకుంటావా, అన్యాయంగా సంపాదిస్తావా, బీదల కడుపు కొడతావా, పరీక్షల్లో కాపీ కొడతావా, అన్యాయం అక్రమం చేస్తావా, కరెంటు మీటర్ తిరగకుండా చేస్తావా, పాలలో నీళ్లు కలుపుతావా? నీ ఇష్టం ఏమైనా చేయొచ్చు విశాల మార్గంలో. నీ ఇష్టం ఏమైనా చెయ్యి, ఏమైనా చెయ్యి. విశాల మార్గ, నాశనం పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఇప్పుడు చదవండి. జీవమునకు పోవు ద్వారము. అదేమో నాశనానికి పోవు ద్వారం, ఇదేమో జీవమునకు పోవు ద్వారము. ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. కొందరు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. అలాగనే ఇరుకు ద్వారమున ప్రవేశించే వాళ్ళు కూడా కొందరే. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. అందుకే యేసుప్రభువు వారు ఏం చెప్పాడు? ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభం. సూది బెచ్చములో, చెప్పండి, సూది బెచ్చములో వంటైనా దూరుతుందంట. అంటే సూది బెచ్చములో వంట దూరాలంటే వంట ఏమైపోవాలి? చెప్పండి. సూది బెచ్చములో వంట దూరాలంటే వంట కూడా ఏమైపోవాలి? చిన్నదిగా అయిపోవాలి. గర్విష్ఠులు పరలోకానికి పోరు, అహంకారులు కదండి పరలోకానికి పోరు. పాపం చేస్తేనే కాదు, కొంతమందిలో ఎంత గర్వం, ఎంత అహంకారం. నేను చెప్పాను, చూస్తేనే మనము వాళ్ళు గర్విష్ఠులని తెలిసిపోతుంది. నీ కళ్ళలో కావరం, నీ మెడలో గర్వం, నీ నడకల్లో కులుగుతూ నడుస్తారు, మెడచాచి నడుస్తారు. కళ్ళలో గర్వం కనిపిస్తుంది. ఇట్లా కనిపెట్టచ్చు గర్విష్ఠులను. దేవుని బిడ్డలారా, గమనించినారా? దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం, ఇంత పెద్ద వంటే ఎంత చిన్నదిగా కావాలో చూడండి. యేసు ప్రభువు వారు చెప్పారు, చిన్న బిడ్డల వలె మీరు తగ్గించుకుంటే తప్ప, ఈ బిడ్డ వలె తను తాను ఎవరైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఉందా? తగ్గింపు ఉందా? దీనత్వం ఉందా? సాత్వికం ఉందా? విరిగి నలిగిన హృదయం ఉందా? యేసు ప్రభువు వారు చెప్పారు, నాశనం పోవు ద్వారానికి చాలా మంది దాని వల్ల ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. అలాగనే మరి ఆ నాశనానికి పోయే ద్వారంలో చాలా మంది పోతారు, ఇరుకు ద్వారాన్ని ప్రవేశించే వాళ్ళు కొందరే. దేవుని బిడ్డలారా, గమనించండి, కొద్ది మందిలో నీవు నేను ఉన్నామో లేదో పరీక్ష చేసుకోవాలి. యేసు ప్రభువు చెప్పలేదా? అనేకులు మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? నాలాంటి పరిశుద్ధుడు ఎవరున్నారు, నాలాంటి భక్తిపరుడు ఎవరున్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళు పరలోకానికి పోరు.
అయ్యో నేను ఎంత ఘోర పాపినయ్యా, వేశ్యనయ్యా, వ్యభిచారినయ్యా, దొంగనయ్యా, దోచుకున్నవాన్నయ్యా, సుంకరినయ్యా, పాపినయ్యా. రొమ్ము కట్టుకొని దేవుని సన్నిధిలో అంగలార్చి పాపాలు ఒప్పుకున్న వాళ్ళు పరలోకానికి పోతారు. ప్రభువా నేను పరలోకానికి అర్హుని కాదు, అర్హురాలు కాదన్న వాళ్ళు పరలోకానికి పోతారు. నేను యోగ్యుని, పరిశుద్ధుని అనుకున్న వారు నరకానికి వెళ్ళొచ్చు. ఏమో చెప్పలేము. దేవుని బిడ్డలారా, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. పరలోకానికి వెళ్ళరు అన్న వాళ్ళు పరలోకంలో కనిపిస్తారు, పరలోకానికి వెళ్తానన్న వారు పరలోకానికి కనిపించకపోవచ్చు. ఓ దేవుని బిడ్డలారా, గమనించండి, గమనించండి. కొద్దిమంది ఆదికాండము 5వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడిందో. లేదా యూదా రాసిన పత్రిక, లేదా ఫస్ట్ ఇది చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం చూడండి. ఆదికాండం 5వ అధ్యాయము 21 నుంచి చదువుతున్నాను. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని కొనిపోయెను కనుక అతడు లేకపోయాను. హానోకు దినాల్లో అందరూ భక్తిహీనులేనండి. ఒక్కడే ఒకడు కదా. అనేకులు పాపములో జీవిస్తున్నారు. ఒక్కడే కొందరు అని చెప్పాము కదా. అదే బైబిల్లో 24వ వచనం చదవండి. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన. ర్యాప్చర్కు గుర్తు. రెండవ రాకడలో అందరు ఎత్తబడరు, అందరు క్రైస్తవులు ఎత్తబడరు కదండి. నిజంగా నమ్మి, నిజంగా రక్షణ పొంది, నిజమైన బాప్తీసం తీసుకొని పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఆయన కొరకు నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా జీవిస్తున్న వారే పరలోకానికి వెళ్తారు. నకిలీ రక్షణలో ఉన్నవారు పరలోకానికి పోరు. ఎంతమంది లక్షల మంది ఉన్నారు ఆ రోజుల్లో. ఒకడే ఒకడు దేవునితో నడిచాడు. ఆ ఒక్కడే పరమునకు ఎత్తబడ్డాడు. దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. గమనించినారా దేవుని బిడ్డలారా? ఎంతమంది వేల లక్షల్లో అప్పుడు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. హానోకు దినాలు ఎట్లా ఉన్నాయో చూడండి. యూదా రాసిన పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యూదా రాసిన పత్రికలో ఈ యొక్క హానోకు దినాలు ఎట్లా ఉన్నాయో చూడండి. యూదా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 14వ వచనం నుండి చదువుతున్నాను. యూదా రాసిన పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠిన మాటలన్నిటి గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. ఎవరు చెప్పారు ఈ మాట? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రవచించాడంట. ఆయన రోజుల్లో వాక్యం చెప్పేవాడంట. ఆయన రోజుల్లో ఎట్లా ఉన్నారు? భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన భక్తిహీన క్రియలు, భక్తిహీనులైన పాపులు, భక్తిహీనత. అన్గాడ్లీ పీపుల్. అందరూ భక్తిహీనమైన మాటలంట. చూసారా? భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారు భక్తిహీన క్రియలని గుర్చు, భక్తిహీన పాపలు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నీ గుర్చు. హానోకు జీవించే రోజుల్లో భక్తి కలిగిన వారు ఎవరు లేరు. కానీ ఒక్కడే ఒక్కరైనా దేవుని కొరకు జీవించవచ్చు. ఒకసారి నేను చెప్పాను, మన ఇంట్లో ఒక రూమ్కి ఒక లైటే ఉంటుంది. ఒక రూమ్లో ఒక లైట్ ఉన్నా రూమ్ అంతటిలో వెలిగిస్తుంది. ఒక్క లైట్ చాలు.
నీ ఇంట్లో నువ్వు ఒక్కడే నమ్ముకున్నావు చాలు, యు కెన్ ఇన్ఫ్లుయెన్స్. మీ అపార్ట్మెంట్లో నీదొక్కటే క్రైస్తవ కుటుంబం చాలు, నీ కాలనీ అంతటిలో ఒక్కడే క్రైస్తవుడు చాలు, డిపార్ట్మెంట్లో ఒక్కడవే క్రిస్టియన్ చాలు, యు కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎ లాట్. ప్రపంచమంతటికి ఒకే సూర్యుడు సరిపోతుంది, ఒక దేశానికి ఒక సూర్యుడు అవసరం లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంతమంది ఉన్నా ఒక్కడే ఒక్కడే ఒక్కడే. గమనించినారా? ఆయన ఒక్కడే ఎత్తబడినట్టుగా రాయబడింది. ఈరోజు దేవుని రాకుడు వస్తే ఎత్తబడతావా? చెప్పండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆమె సజీవులమై నిలిచి ఉంటూ మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల పైన కొనిపోబడదుము. రెప్పపాటునంటండి, రెప్పపాటున. విశ్వాసులారా జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, జాగరూకతగా ఉండండి. బి అలర్ట్. ఏ క్షణంలో జరుగుతుందో మనం చెప్పలేం. బైబిల్లో రెప్పపాటునని రాయబడి, రెప్పపాటున మన దేహాలు మారిపోతాయి. ఏ క్షణంలో మనం ఏ క్షణంలో దేవుడు రాకడ వస్తుందో చెప్పలేము. వెంటనే మనం అందరం మేఘాల పైన ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. ఏ క్షణంలో జరుగుతూ ఈ లోక తాపత్రయాల్లో మునిగిపోవద్దు. సంసారంలో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో మునిగి తేలుతున్నారు కొంతమంది. బైబిల్ లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, బైబిల్ స్టడీకి వచ్చేది లేదు, ప్రార్థన కొడుకు వచ్చేది లేదు, సిస్టర్స్ మీటింగ్ వచ్చేది లేదు. ఎప్పుడు చూసినా సంసారం సంసారం సంసారం. ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో మనం చెప్పలేదు. బి అలర్ట్, బి అలర్ట్. జాగ్రత్తగా మెలకువగా ఉండండి. ఇంతమంది మనుషులుంటే ఒక్కడే దేవునితో నడిచాడు, ఒక్కడే ఎత్తపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు మస్తు మంది ఉన్నారు. మరి ఎంతమంది ఎత్తపడతారో? గుంపులో ఉన్నామా? ఏర్పరచబడిన వారు కొద్దిమంది, ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొద్దిమంది. ఆ కొద్ది మందిలో నీవు నేను ఉంటామా లేదా? అందరూ పరీక్ష చేసుకోవాల్సింది. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఏమన్నాడు చూడండి. నోహుతో ఏమన్నాడు? యెహోవా నోహుతో ఏమన్నాడు? ఈ తరము వారిలో, ఓ నోవహు, నోవహు, ఈ తరము వారిలో నీవే నాదుట నీతిమంతుడవై ఉన్నట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. లక్షల మందిలో ఎంతమంది ఓడలో ప్రవేశించారు? లక్ష మందిలో ఎంతమంది నీతిమంతులు? ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఓడలోనికి ఎవరైనా రావచ్చు, పిలుపు అందరికీ ఉంది. రండి రండి, ఇంక కొద్ది రోజులకి, కొన్ని సంవత్సరాలకి ప్రళయం వస్తుంది, జల ప్రళయం వస్తుంది. ఆకాశపు తూములు విప్పబడతాయి కదా. భూమి కింద నుంచి అగాధ ఊటలు కూడా పైకి తెరవబడతాయి. జల ప్రళయం రాబోతుంది. ఓడలో ప్రవేశించండి. ఓడలో ఎవరైనా రావచ్చు. పిలువబడిన వారు అనేకులు, ఎవరైనా రావచ్చు. ఏర్పరచరు. ఎంతమంది వచ్చినారు చెప్పండి. ఓడలోకి ఎంతమంది వచ్చినారు? వేళ్ల మీద లెక్కించుకునే వాళ్ళు. నోహు భార్య చెప్పండి, 3 కుమారులు, 3 కుమార్తెలు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది ఓడలోనికి ప్రవేశించారు. కుటుంబ జీవితానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే నోహు. తన కుటుంబం మీద పట్టున్నవాడు. మగపిల్లలు సాధారణ మాట వింటారా? అమ్మ మాట వింటారా? నాన్న మాట వింటారా? అసలు కోడళ్ళు చూడండి. కోడళ్ళు అసలు ఈ రోజుల్లో మాటలు వింటారా? కోడళ్ళు కూడా అంత ప్రేమించినాడు. కోడలు ఎందుకు నీ మాట వినదు? కూతురుని ఒక రకంగా చూసుకుంటావు, కోడలను ఒక రకంగా చూస్తావు. ఆనాడు అంత వీర విధేయులుగా ఉన్నారు. ఎవరు?
కోడళ్ళు నోవాహుకు అంత వీర విధేయులుగా ఉన్నారు. ఎందుకు? కోడళ్ళు కూడా బాగా చూసుకునేవాడు. అత్తమ్మ మిస్సెస్ నోవా బాగా చూసుకునేది, నోవాహు కూడా బాగా చూసుకునేవాడు కదా. మరి ప్రార్థన, వాక్యము, విధేయత, వినయము కదా, వాళ్ళే ఓడగట్టినారు. బహుశా నోవాహు భార్య కూడా వచ్చి ఉంటుంది, అది ఇది చిన్న చిన్న పనులు చేసి ఉంటుంది. ఇంకా కొడుకులు చూస్తే ఇంకా సామాన్యం కాదు, అన్ని వాళ్ళ డాడీకి అన్ని రకాలుగా సహాయం చేశారు. భక్తులు చెప్తారు ఏంటంటే ఆస్తిపాస్తులు, భూములు అన్ని అమ్మేసినాడంట, దాంతో ఓడగొట్టాడు. ఓడగొట్టాలంటే ఈ రోజుల్లో షిప్పు కట్టాలంటే కోట్లు కావాలి, లక్షలు కాదు, కోట్లు కోట్లు కావాలి. తన ఆస్తిపాస్తులు అన్ని అమ్మేసి ఓడగట్టినాడంట. ఎవరు? నోవాహు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప ప్రజానీకములో ఉంటే చెప్పండి, మరి ఎవరు ప్రవేశించారు? నోవాహు కుటుంబం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆశాభంగం కలుగుతుంది, మోసపోవద్దు. చెక్ యువర్ హార్ట్. నీ రక్షణ గురించి పరీక్ష చేసుకో, నీ ఆత్మీయ జీవితం గురించి పరీక్ష చేసుకో. పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పవిత్రంగా జీవిస్తున్నావా? నువ్వు పొందిన రక్షణ జన్యునేనా? నకిలీ రక్షణలో ఉన్నావా? నిజమైన రక్షణలో ఉన్నావా? నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్నావా? మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను, 2 సార్లు నమ్ముకున్నాను. ఎందుకంటే ఒకసారి నేను చెక్ చేసుకుంటే నాకు అనుమానాలు కలిగినాయి. నేను నమ్ముకున్నానా లేదా? యేసు ప్రభువు నాలో ఉన్నాడా లేదా? నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా? ఈరోజు చనిపోతే పరలోకానికి వెళ్తా, అన్ని డౌట్లు వచ్చేసినాయి. ఎందుకైనా మంచిదని చెప్పి మా ఇంటి మెద్ది మీదకి వెళ్ళి ఒకసారి 9వ తరగతిలో నమ్ముకున్నాను. 2వసారి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మళ్ళీ 2వసారి మా ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళి ఆ బాల్కనీలో, మా అనంతపూర్లో బాల్కనీలో మోకరించి కన్నీటితో నా పాపాలు. మోసపోవద్దు దేవుని బిడ్డలారా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. నోవాహు ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు గనుక నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి. మరి ప్రజలంతా ఎట్లున్నారు? 6వ అధ్యాయం చదవండి. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించినప్పుడు, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది కదా. రేపు నేను ఒక ఊరికి వెళ్ళాలి. ఆ ఊర్లో 40 సంఘం స్టార్ట్ చేసి 40 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అంతకుముందే చేస్తారు. నిన్న మళ్ళీ ఫోన్ చేస్తారు, అన్న పొద్దున్నే బయలుదేరుతాను అన్న. మా సంఘంలో ఒకటి వీళ్ళు ఎక్కువ లవ్ అఫేర్స్ అన్న. అది ఎవరిని పడితే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని, అన్ని పెళ్ళిళ్ళు చేసుకుని వస్తున్నారు. దాని గురించి కొంచెం చెప్పండి అన్న చెప్తున్నాడు ఆయన ప్రసంగంలో. మా యవన పిల్లలు చాలా మంది ఈ యొక్క లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అది కొంచెం వాక్యంలో వచ్చేటట్టు చెప్పండి అన్న అంటున్నాడు. జలప్రలయం రావడానికి మొట్టమొదటి కారణం నరుల కుమారులు. చెప్పండి, నరుల కుమారులు అంటే దేవుని కుమారులు అంటే విశ్వాసులు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకునేది, వివాహం చేసుకునేది. వివాహం అంటే అమ్మని అడగాల్సిన పని లేదా? డాడీని అవసరాల్సిన పని లేదా? సంఘ పెద్దలను సంప్రదించాల్సిన అవసరం లేదా? మనసుకు వచ్చిన వాళ్ళను అందమైన అమ్మాయిలు కనిపిస్తే చేసుకోవడమేనా? ఓ దేవుని బిడ్డలారా, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తుల స్త్రీ కొనియాడబడును. గమనించండి దేవుని బిడ్డలారా, జలప్రలయం రావడానికి మొట్టమొదటి కారణము దేవుడు 6వ అధ్యాయం 1వ వచనంలో రాయించినాడు. ఇంకా చూడండి ఏమని రాయబడిందో. 4వ వచనంలో నెఫీలులు ఉన్నారని రాయబడి. నెఫీలులు అంటే బలత్కారులను బలత్కారం చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు. 5వ వచనం నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి 6వ వచనంలో తన హృదయములో సంతాపము నుండి నొచ్చుకున్నాడు. చూసారా? 12వ వచనం 11వ వచనం భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకునేది. ఇప్పుడు ఎట్లని చెప్పండి? నేను అనుకుంటున్నాను నోహు దినాల కంటే అధ్వానంగా ఉంది.
అప్పుడున్న లోకాన్ని దేవుడు అంతగా శిక్షిస్తే ఇంకా ఇప్పుడున్న లోకాన్ని దేవుడు లాంగ్ సఫరింగ్ గాడ్, దేవుడు దీర్ఘశాంతుడు. చూస్తాడు 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 చూస్తాడు. వస్తుంది ఉగ్రత యొక్క భూమి మీదకి వస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇటువంటి రోజుల్లో ఒక్క నోవహు ఆయన కుటుంబం, హీ అండ్ హిస్ ఫ్యామిలీ. కొంతమంది భర్తలు భార్య బిడ్డలు పట్టించుకోరు. ఫ్యామిలీ ప్రేయర్ ఉందా? భర్త కదా నువ్వు, భార్యను పిల్లలను కూర్చోపెట్టుకొని ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నావా? ఫ్యామిలీ ప్రేయర్ చూసింది టీవీ 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 టీవీ, ఇంకా లేకపోతే సెల్ ఫోన్, యూట్యూబ్. ప్రార్థనకు సమయం ఉందా? నోహు చూడండి, తన కుటుంబం అంతటిని కంట్రోల్లో పెట్టుకున్నాడు. కుమారులు, కోడళ్ళు చూసారా, 3 కుమారులు, 3 కుమార్తెలు, ఆ తర్వాత భార్య, మొత్తం 8 మంది ఆ యొక్క ఓడలో ప్రవేశించి మరి దేవుని చేత రక్షణ పొందినాం, తప్పించుకున్నాం జలప్రలయం నుండి. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే వద్దనే ఉండేవాడ దేవుడు. అందరికీ దేవుని వాక్యంలో చదువుతున్నాం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. కాబట్టి 2వ రాకడలో కానీ చనిపోయిన తర్వాత నువ్వు పరమనకు వెళ్తావో లేదో పరీక్ష చేసుకో. ఎందుకంటే కొద్దిమంది వెళ్ళేది. ఆ తర్వాత మరొక వచనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 19వ అధ్యాయము 14వ వచనం లేదా 15వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పాను. అయితే లోతు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపరుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తె చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. సొదొమ గొమొర్రాలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? సొదొమ గొమొర్రాలో ఎంతమంది ఉన్నారు? ఎవరైనా చెప్తారా? ఏమో కొన్ని లక్షల మంది ఉన్నారు. 1 లక్షనో, జనాభా ఎంతో నాకు తెలియదు, అనుకుందాం 1 లక్షనో 2 లక్షలు. బయటికి ఆ యొక్క అగ్నిగంధకాల్లో నశించిపోకుండా ఎంతమంది తప్పించబడ్డారు చెప్పండి? ప్రారంభంలో ఎంతమంది తప్పించుకున్నారు? లోతు భార్య, 2 కుమార్తెలు, నలుగురే. శేషం. దేవుని బిడ్డలారా గమనించండి. అయినా లోతు నీతిమంతుడే, బ్యాక్ స్లైడింగ్ బిలీవర్. డబ్బు అంటే పిచ్చి, వ్యాపారంలో నిండా మునిగిపోయినాడు. ఎవరు? ఈ యొక్క లోతు. పశువులు, మరి పశు సంపద, పశువుల గురించి ఆలోచించాడు కానీ తన ఆత్మీయ జీవితం గురించి ఆలోచించలేదు. ఓ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో నీతిమంతుడు కాబట్టి దేవుడు ఈ 4 తప్పిస్తే ఆమెమో బయటకు వచ్చింది కానీ, లోతు భార్య బయటకు వచ్చింది కానీ, మనసంతా చెప్పండి దేని మీద ఉంది? చెప్పండి, మనసంతా దేని మీద ఉంది? సొదొమ గొమొర్రా పైన, ఆస్తిపాస్తుల పైన. దేవుడు వెనకలు చూడొద్దు అన్నాడు, అయినా కూడా వెనక్కి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఒకసారి కొంతమంది సహోదరులు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారంట. ఒక సహోదరి ప్రార్థన చేస్తుందంట. టక్కన ఆపేసి వాళ్ళ కూతురుతో చెప్పిందంట, పప్పు పొంగుతుందో లేదో చూసి రాపు అని చెప్పిందంట. ప్రార్థన చేస్తుంది కానీ మనసు అంతా దేని మీద చెప్పండి? పప్పు పైన. ఓ దేవుని బిడ్డలారా, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత 2 కుమార్తెలు, వాళ్ళ పెంపకం చూడండి. అబ్రహాము యొక్క పెంపకం ఎట్లుంది, నోహు యొక్క పెంపకం ఎట్లుంది, లోతు యొక్క పిల్లల పెంపకం ఎట్లుంది చెప్పండి. అందుకని నేను చెప్తున్నాను, సంఘానికి దూరం కావద్దు. సొంత ఇల్లు తీసుకునేటప్పుడు కొంచెం దగ్గరగా తీసుకోండి. ఏ సంఘం అంటే ఆ సంఘానికి వెళ్ళొద్దు. ఎప్పుడైతే లోతు అబ్రహాముకు దూరం అయిపోయినాడో నష్టపోయినాడు.
కొంతమంది ₹1,00,00,000 సరే చర్చికి దగ్గరలో తీసుకుంటున్నారు. కొంతమంది మాకు మంచి వసతి కావాలా, ఇల్లు కావాలా, మంచిది కావాలా, పిల్లలకు బాగుండాలి, చర్చికి దూరం అయిపోయినారు. ఆఖరికి రేపొద్దున ఆత్మీయంగా దిగజారిపోతారు. దేవుని బిడ్డలారా, 2 కుమార్తెలు ఏమైపోయినారు? తమ సొంత తండ్రితో పాపం చేశారు. అన్య జనాంగాలను కన్నారు, అమ్మోనీయులను, మోయాబీలను కన్నారు. వీళ్ళు చూడండి ఎట్లున్నారు, కూతుర్లు సొంత తండ్రితో పాపం చేసినారు, గర్భవతులైనారు, పిల్లలను కన్నారు. ఇది లోతు యొక్క పెంపకం. మరి లోతు పశ్చాత్తాపన్నట్టున్నాడు. పేతురు 2వ పత్రికలో ఏమని రాశాడు తెలుసా? నీతిమంతుడగు లోతు. కొంతమంది అన్ని పోగొట్టుకున్న తర్వాత, చెప్పండి, అన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు బాగుపడతారు. లోతుకి ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఆస్తిపోయా, బుగ్గి పాలైపోయింది, బూడిద పాలైపోయింది. భార్యన పోగొట్టుకున్నాడు, పిల్లల భ్రష్టులైపోయింది. అంత పోగొట్టుకున్న తర్వాత మరి దేవుని దగ్గర పశ్చాత్తాపన్నట్టున్నాడు, కన్నీరు గార్చున్నట్టున్నాడు. పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై 2వ పత్రికలో 2వ అధ్యాయంలో నీతిమంతుడగు లోతు అని చెప్పాడు. కొంతమంది బాగా దెబ్బలు పడిన తర్వాతనే మాట వింటారు. బాగా పీల్చి పిప్పి చేస్తే కానీ దేవుడు కదా, ఆస్తి పోయింది కదా, పశువులు పోయినాయి, అన్ని కాలిపోయినాయి, అగ్ని గంధకాలతో అన్ని పోయినాయి, భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లలు భ్రష్టులైపోయినారు. ఆఖరికి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరినట్టున్నాడు. అందుకే అంత దిగజారిపోయినా కూడా దేవుడు ఆయన గురించి ఏమని రాయించాడు? ఒకవేళ పాపాలు ఒప్పుకున్నట్టున్నాడు. అందుకే పేతురు ఏమని రాశాడంటే నీతిమంతుడగు లోతు. చదువుతారా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడింది. 7వ వచనం చదవండి, 6వ వచనం కూడా చదువుదాం. 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను కదా. లాస్ట్కు పాపం నేర్చుకున్నాడు. నీకు కూడా అట్లా కావాలా? చెప్పండి. దేవుడు నిన్ను కూడా అట్లా చేస్తాడు. అంతవరకు తెచ్చుకోవద్దు, అంత పరిస్థితి తెచ్చుకోవద్దు. భార్యను పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని, పిల్లలను పోగొట్టుకొని, రోగాలు తెచ్చుకొని భ్రష్టులైపోయి కదా మరి నీచ స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు దేవాలు అంత పరిస్థితి తెచ్చుకో, లోకంత పరిస్థితి తెచ్చుకోవద్దు. ఉన్న మాటన దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు ప్రభు పాదాల దగ్గర సాగిలపడి సిలువను పట్టుకొని కన్నీరు మున్నైరై పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటే నీకు మేలు, క్షేమం, దీవెన జరుగుతుంది. లేకపోతే నీకు దెబ్బ మీద దెబ్బ కొట్టి నీ లోతు ద్వారా లోతుని ఎట్లాగా దేవుడు అట్లాగా చేశాడు, అట్లా నీ విషయంలో దేవుడు చేయాల్సింది. అంత పని తెచ్చుకోవద్దు. అన్ని దెబ్బలు తిన్న తర్వాత లోతు దేవుని తెలుసుకున్నాడు. అందుకే పేతురు రాశాడు నీతిమంతుడగు లోతు. సరే, ఎంతమంది రక్షణ పొందినారు చెప్పండి? సొదొమ గొమొర్రాల నుంచి ఎంతమంది, 1,00,000 మంది ఉన్నారో జనాభా నాకు తెలియదు. అంతమందిలో ఎంతమంది బయటకు వచ్చినారు చెప్పండి? ఎంతమంది రక్షణ పొందినారు? ప్రారంభంలోమో 4. ఆ 4లో ఒకరు మైనస్. ఎవరు చెప్పండి? ఎవరు? లోతు భార్య ఉప్పు స్తంభం అయితే. 3లో 2 కుమార్తెలు కూడా భ్రష్టులు అయిపోయారు కదా. వాళ్ళు 2 కుమార్తెలు నీతిమంతులను రాయబడలేదు కదా. అలా అమ్మోనీయులు, మోయాబీలను కన్నవాళ్ళు వాళ్ళు 10వ తరం వారైనను అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. లాస్ట్ మిగిలింది ఎవరు చెప్పండి? ఒక లోతు మాత్రమే. చూసారా దేవుని బిడ్డలారా, ఒక శేషం రక్షించబడతారు కదా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది, నాశనము పో ద్వారం వెడల్పు దారిలో ప్రవేశించువారు చాలా మంది అనేకులు, కానీ మరి ఇరుకు ద్వారంలో ప్రవేశించువారు కొందరే, ఏర్పరచబడిన వారు కొందరే. హానోకు గురించి చూసాము, నోహు గురించి చూసాము, ఆ తర్వాత ఎవరి గురించి చూసాము?
లోతు గురించి మనం చూచాం. మరొక వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కనాను దేశానికి బయలుదేరేటప్పుడు యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? యుద్ధము చేయగలిగిన వాళ్ళు ఎంతమంది? కనాను దేశం నుండి, ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి బయలుదేరేటప్పుడు ఎంతమంది బయలుదేరినారు చెప్పండి? చిన్నపిల్లలు కాకుండా యుద్ధానికి వెళ్ళే పురుషులు ఎంతమంది? 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బలంలో ఎంతమంది కనాను దేశానికి చేరారు? ఎంతమంది కనాను దేశానికి చేరారు? ఇద్దరు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, నూను కుమారుడైన యెహోషువ, ఆ తర్వాత కాలేబు, ఇద్దరు మాత్రమే కనాను దేశంలో ప్రవేశిస్తారు. పిలుపు అందరూ వెళ్ళొచ్చు. పిలుపు ఎంతమంది కంటే ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి ఎవరెవరైతే విడిపింపబడ్డారో, విమోచింపబడ్డారో అందరూ కనాను దేశంలో ప్రవేశించవచ్చు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. మరి ఏమైనారు? 5,99,998 మంది ఏమైనారు? చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి, 5వ వచనం చదువుతున్నాను. మొదటి వచనం కూడా చదవండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఈ రోజుల్లో కూడా రొట్టె రసం తీసుకుంటారు. బాప్తిసం తీసుకున్నారు, రొట్టె రసం తీసుకున్నారు. 5వ వచనం చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది ఎంతమంది? అయితే వారిలో ఎక్కువ మంది ఎంతమంది? ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఆ తర్వాత చూడండి, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించొద్దు. 7వ వచనం లాస్ట్ లైన్ లో, జనులు తినుటకును త్రాగుటను కూర్చున్నారు, ఆడుటకు లేచినారు. కొందరు వలె 7వ వచనం, కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. 8వ వచనం, వారి వలె మనం వ్యభిచరింపక ఉందము. కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పముల చేత నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగిరి. ఓ ఎన్ని సంగతులు! చెడ్డవాటిని ఆశించారు. తినడం తాగడం ఎక్కువైంది, ఆటలాడడం ఎక్కువైపోయింది. విగ్రహారాధన, వ్యభిచారము కదా, శోధించుట, సనుగుట. అరణ్యములో రాలిపోయిరి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. గమనించినారా దేవుని బిడ్డలారా? ప్రారంభంలో ఎంతమంది బయలుదేరినారు? 6 లక్షల మంది బయలుదేరితే ఆఖరికి మిగిలింది ఎంతమంది అంటే చెప్పండి? ఇద్దరు. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ, ఇద్దరు మాత్రమే కనాను దేశంలో ప్రవేశించినారు. మిగతా వాళ్ళు ఏమైనారు? 5,99,998 మంది అరణ్యములో రాలిపోయిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు అయిన కోపగించను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధైన వారిని గూర్చియే కదా.
కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాను. అలా ఏర్పరచబడిన వారు కొద్దిమంది, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ కొద్ది మందిలో నీవు ఉన్నావా? ఆ కొద్ది మందిలో కదా, కొద్ది మందిలో నీవు ఉన్నావా? ఓ దేవుని బిడ్డలారా, అంత మాత్రం కాకుండా వేగు చూడడానికి 12 మంది పోయినారు. అలా అంతకుముందు మనం విన్నాం, గుర్తుందా మీకు? వేగు చూడడానికి 12 మంది పోతే 10 మంది ఏం చేశారు చెప్పండి? చెడ్డ సమాచారం తెచ్చినారు. 2 మాత్రమే మంచి సమాచారం తెచ్చినారు. 10 మంది ఏం చెప్పారు? అమ్మో, మనం వాళ్ళని జయించలేం, అయ్యో వాళ్ళు బలవంతులు, నెఫీలులు, వాళ్ళ దృష్టిలో మనం మిడతల్లాగా ఉన్నాం, మనం వాళ్ళని జయించలేమని చెప్పారు. కానీ 2 మాత్రమే ఏం చెప్పారు? మంచి సమాచారం చెప్పారు. ఆ దేశము కొండలు లేయలు కలిగిన దేశం, పారుతేలు ప్రవహించే దేశం, మన దేవుడు లక్ష్య పెట్టే దేశం. నిశ్చయంగా మనము ఆ దేశాన్ని జయిస్తాము. 10 మంది ఏం చేస్తారు తెలుసా? 10 మంది అది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకున్నారు. చీమను మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి చూస్తే ఎట్లుంటుందని డైనోసార్ లాగా కనిపిస్తుంది. చూసినారా కదా? మనము భూతద్దంతో చిన్న చీమను చూపిస్తే ఇంత పెద్ద కనిపి. 10 మంది అలాంటి గ్లాసులు పెట్టుకున్నారు, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకొని చూస్తే అమ్మో, వాళ్ళు దేహ దారుఢ్యం కలిగిన వారు, బలవంతులు, నెఫీలులు, బలత్కారులు, వాళ్ళ దృష్టిలో మనం మిడతలుగా ఉన్నాం కదా. ఈ యొక్క జాషువా, కాలేబులు వాళ్ళు అవి పెట్టుకోలేదు, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూడలేదు, భూతద్దంతో చూడలేదు కదా. ఉన్నట్టుగా చూశారు. లేదు, మనం జయిస్తాం. 12 మందిలో మంచి సమాచారం తెచ్చింది ఎంతమంది? 2. వెరీ ఆఫన్ మెజారిటీ ఇస్ నాట్ కరెక్ట్ కదండి కదా. 2 శేషం అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథంలో మరొక మాట మనం చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం చూస్తే ఏమని రాయబడిందో, మూడవ వచనం చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవల్లని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు యుద్ధం చేయడానికి జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి కదా. ఎంతో మంది వచ్చినారు, కానీ దేవుడు ఏమన్నారంటే వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోమని చెప్తే మరి చాలా 22,000 మంది వెళ్ళిపోయినారు. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయినారు. 4వ వచనం చూడండి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగచేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదనని చెప్పాడు. మరి ఆఖరికి ఎంతమంది మిగిలారంటే 6వ వచనం చూడండి. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. 32,000 మందిలో అన్ని వివరించడానికి నాకు టైం సరిపోవట్లేదు. 32,000 మంది యుద్ధానికి వచ్చిన వాళ్ళలో ఫస్ట్లో 22,000 మంది వెళ్ళిపోయినారు. మరలా చెప్పండి 10,000 మంది మిగిలినారు. 10,000 మందిలో 9,700 మంది కూడా వెళ్ళిపోయినారు. ఆఖరికి మిగిలింది ఎంతమంది చెప్పండి? 22,000 మందిలో 300 మాత్రమే మిగిలినారు. దేవుని బిడ్డలారా, ఆఖరి దినాల్లో చాలా మంది వెళ్ళిపోతారు, చాలా మంది దిగజారిపోతారు, చాలా మంది భ్రష్టులైపోతారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. గమనించినారా దేవుని బిడ్డలారా? టైం అయిపోతుంది, నేను త్వరగా ముగిస్తాను. 2-3 వచనాలు చెప్పి నేను ముగిస్తాను.
యెషయా గ్రంథము 10వ అధ్యాయం, లేదా అపోస్తుల కార్యాల గ్రంథం, లేదా యోహాను సువార్త 6:66 చదువుదాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని చదువుతున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. 70వ వచనం, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? చెప్పండి. 66 మంది శిష్యులు, 66వ వచనంలో అనేక శిష్యుల్లో ఆఖరికి ఎంతమంది మిగిలినారు? చెప్పండి, ఎంతమంది మిగిలినారు? 12 మంది మిగిలినారు. ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదుము? లార్డ్, టు whom shall we go? We have the words of eternal life. ప్రభువా ఎక్కడికి వెళ్ళగలం? నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలము? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. ఓ దేవుని బిడ్డలారా, వందల 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 శిష్యుల్లో ఆఖరికి నిలబడింది ఎంతమంది అంటే 12 మంది మాత్రమే. అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా ఏమైనారు? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వందల వేల మంది ఆయన వెంబడించే వాళ్ళే. దృష్టి పొందారు, స్వస్థతలు పొందారు, మేలు పొందినారు, చనిపోయిన వారు కదా సజీవులుగా పొందుకున్నారు, పోషించబడ్డారు, ఆదరించబడ్డారు, నెమ్మది పొందినారు, స్వస్థత పొందారు, రక్షణ పొందారు. వేల వేల మంది ఏమైపోయినారు? ఆఖరికి 120 మంది మిగిలిపోయినారు. దేవుని బిడ్డలారా గమనించండి, పరీక్ష చేసుకో. ఆఖరి వరకు ఉంటావా? రాకడలో ఎత్తబడతావా? చనిపోయిన తర్వాత ప్రభు సన్నిధికి వెళ్తావా? ఆఖరిగా మనం చూస్తే 120 మంది మాత్రమే మిగిలినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకొని మనం ముగించుకున్నాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకొని మనం ముగించుకున్నాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకున్న వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. 21వ వచనం. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దాని శేషమే తిరుగును. ఈవెన్ ఇశ్రాయేల్లో కూడా ఎంతమంది ఉన్నారు? సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. ఓ దేవుని బిడ్డలారా, ఈనాడులో కూడా చాలా మంది మేము నమ్ముకున్నాం, మేము క్రైస్తవులం, దేవుని బిడ్డలు అనుకునే వాళ్ళు అందరూ మనం పరలోకానికి వెళ్తారని గ్యారెంటీ లేదు. నకిలీ క్రైస్తవులు మస్తు మంది ఉన్నారు కదా, సరైన జీవితం జీవించను, అందరూ పరలోకానికి పోతారని గ్యారెంటీ లేదు. పరీక్ష చేసుకో. మన మూల వచనం ఏంటి ఈరోజు? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. నాశనకు పోవ ద్వారం వెడల్పు, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. ఇరుకు ద్వారం ప్రవేశించువారు కొందరే. కాబట్టి ఆ కొందరిలో నీవు నేను ఉన్నామో లేదో పరీక్ష చేసుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయును గాక.